అమెరికా, ఇజ్రాయెల్‌కి ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్‌పై ఈగ వాలినా కూడా మొత్తం తగలబెట్టేస్తాం అంటూ కూడా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో, ఇప్పుడు జరుగుతున్న ఈ యుద్ధం సందర్భంగా భీకరమైన దాడులు అటు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద చేయడం, ఇరాన్ కూడా భీకరమైన దాడులు ఇజ్రాయెల్, ఇటు గల్ఫ్ దేశాల మీద చేస్తున్న ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ఇరాన్ ఇటువంటి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అయితే అటు ఇజ్రాయెల్‌కి, అమెరికాకి ఇవ్వడం జరిగింది. మేము తగలబెట్టేస్తాం ఈగ వాలినా కూడా అంటూ ఇరాన్ ఇచ్చిన ఈ వార్నింగ్ అయితే ఇప్పుడు వైరల్ అవుతుంది. ఒకసారి దీనికి సంబంధించి కంప్లీట్‌గా ఒకసారి ఇప్పటివరకు ఈ యుద్ధం ఎక్కడి వరకు వచ్చింది? మరి ఎంతకాలం ఉండే అవకాశం ఉంది? మరి ఇరు పక్షాల వైపు నుంచి అటు ఇరాన్ గావచ్చు, అమెరికా, ఇజ్రాయెల్ గావచ్చు ఇప్పటివరకు యుద్ధం ఆపేందుకు ఏమన్నా ప్రయత్నాలు జరుగుతున్నాయా? చేస్తున్నాయా? లేదా ఈ యుద్ధాన్ని కంటిన్యూ చేసే అవకాశం ఉందనేది కంప్లీట్‌గా ఒకసారి డిస్కస్ చేద్దాం. సో, దాదాపు ఈ యుద్ధం స్టార్ట్ అయ్యి 2 వారాలైతే అయితుంది. లాస్ట్ మంత్ 28 యుద్ధం స్టార్ట్ అయింది. అప్పుడే యుద్ధం స్టార్ట్ అయిన కొద్దిసేపటికే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని కూడా చనిపోయారు. సో, దాంతో తర్వాత యుద్ధ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. ఇరాన్ కూడా భీకరంగా దాడులు చేయడం అటు గల్ఫ్ దేశాల మీద చూసాం. ఆ తర్వాత హార్మోజ్ జలసంధిని మొత్తం కూడా మూసేసి ప్రపంచంలో ఉన్న చాలా దేశాల మీద ముడి చమురు సంక్షోభాన్ని క్రియేట్ జేయడంలో ఇరాన్ ఈ హర్మోజ్ జలసంధినైతే మూసేయడం జరిగింది. సో, అలా ఇటువంటి పరిణామాలు ఇప్పుడు చూస్తూ వస్తున్నాం. సో, ఇప్పుడు దాడులు కూడా అటు ఇజ్రాయెల్, అమెరికా 2 కూడా ఇరాన్ మీద దాడులు చేస్తుంది. ఇరాన్ కూడా అటువైపు ఇజ్రాయెల్ మీద అలాగే ఆహ్, గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తున్నాయి. ఇప్పుడు అమెరికా మీద కూడా దాడులు చేయడం మొదలుపెట్టేసింది. అంటే మనం ఇరాక్‌లో ఉన్న అమెరికాకు చెందిన క్రూడ్ ఆయిల్‌కి సంబంధించిన వాటన్నిటిని కూడా పేల్చేసింది. నిన్నొక ఫ్లైట్‌ని పేల్చేసింది. ఇలా ఇరాన్ కూడా అమెరికా మీద ఇప్పటివరకు ఎప్పుడు చేయని రీతిలో అయితే ఇప్పుడు దాడులు చేయడం అయితే మొదలుపెట్టేసింది. సో, యుద్ధం ముగిసిపోతుంది అనుకుంటున్న చాలా మందికి ఇది ఇంకా యుద్ధానికి ఇంకా ఎక్కువ ఉసిగొల్పుతున్నట్టుగానే కనిపిస్తుంది. అటువైపేమో ట్రంప్ ఇరాన్ మొత్తం కూడా ఓడిపోయింది. ఇరాన్ మొత్తం కూడా తగలబడిపోయింది. అక్కడ సైన్యం లేదు, వైమానిక దళం లేదు. యుద్ధం మొత్తం కూడా పూర్తయిపోయింది. మేము గెలిచాం. ఇక నేనెప్పుడు ఆపాలనుకుంటే అప్పుడే యుద్ధం ఆపేస్తా అని జెప్పేసి ఒక ప్రకటనలు ఇస్తున్నారు. కాకపోతే ఇరాన్ అక్కడ పరిస్థితులు వేరు. మేము ఎంతకాలమైనా యుద్ధాన్ని కంటిన్యూ జేస్తాం. మేము పోరాడుతాం అని జెప్పేసి అటువంటి స్టేట్‌మెంట్స్ అయితే ఇస్తూ ఉంది. సో, ఆహ్, ఇరాన్ నుంచి కొత్త సుప్రీం లీడర్ కూడా ముజ్తబా ఖమేని రావడం, అతను కూడా కొన్ని వార్నింగ్స్ ఇవ్వడం జూసాం. హర్మోజ్ జలసంధి మొత్తాన్ని కూడా మూసేసే ఉంచుతాం. దాన్ని ఏమాత్రం కూడా తెరవము అని జెప్పేసి వచ్చిన మొదటి రోజు ఒక స్టేట్‌మెంట్ ఇచ్చారు. అలాగే ఆహ్, అమెరికా అండ్ ఇజ్రాయెల్ మేము చెప్పిన వ్యక్తే అక్కడ ఉండాలి. సుప్రీం లీడర్‌గా అని జెప్పేసి మేము సెలెక్ట్ చేస్తేనే అవ్వాలి. మా కంట్రోల్‌లో ఇరాన్ ఉండాలి అని జెప్పేసి అటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇరాన్ మాత్రం ఏమాత్రం కూడా లొంగిపోవటు ప్రదర్శించడం లేదు. అక్కడ క్లియర్‌గా వాళ్ళకు నచ్చిన ముజ్తబా ఖమేనీనే సుప్రీం లీడర్‌గా కూడా ఎన్నుకోవడం అయితే జరిగింది. దాన్ని అక్కడ ప్రజలు కూడా యాక్సెప్ట్ చేశారు. సో, ఇటువంటి పరిస్థితులు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. సో, యుద్ధం ఆపడానికి అటువైపు రష్యా, పుతిన్ కూడా ట్రంప్‌తో మాట్లాడడం జరిగింది. ఇరాన్‌తో మాట్లాడడం జరిగింది. అప్పుడు ఇరాన్ 3 కండిషన్స్ పెట్టింది. మా దేశ హక్కుల్ని గుర్తించాలి. అలాగే ఫ్యూచర్‌లో ఇంకెప్పుడు దాడులు చేయకూడదు. ఇప్పటివరకు చేసిన దాడులకు ఆహ్, ఏదైనా ఒక కాంపెన్సేషన్ లాంటిది ఇవ్వాల్సిందే అన్నట్టుగా 3 కండిషన్స్ అయితే అటు అమెరికాకు పెట్టడం జరిగింది ఇరాన్. సో, దీనిపైన మరి అమెరికా ఇప్పటివరకు అమెరికా అయితే ఎక్కడా స్పందించలేదు. సో, వాళ్ళు మరి 3 కండిషన్స్‌కి ఒప్పుకొని యుద్ధం ముగిస్తారా? లేదా? అనేది కూడా ఇప్పుడు ఒక క్వెషన్ మార్క్ అయితే ఉంది. అంటే ట్రంప్ ఏ విధంగా ఆలోచిస్తున్నాడో తెలీదు. ఒకవైపు యుద్ధం మేము రేపో మాపో ఆపేస్తాం, మొత్తం ఓడిపోయింది, అయిపోయింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు గానీ, ఫీల్డ్‌లో మాత్రం యుద్ధాన్ని ఆపడం లేదు. దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. మరోవైపు మా లక్ష్యాలు నెరవేరేంత వరకు యుద్ధాన్ని 4 వారాలైనా సరే, ఎప్పుడైనా సరే కంటిన్యూ చేస్తామని అటువైపు ఇంకొక స్టేట్‌మెంట్ ఇస్తున్నాడు గానీ, ఇప్పుడు వాళ్ళ లక్ష్యాలు నెరవేరే పరిస్థితి కనబడట్లేదు. సో, అలా ట్రంపే ఒక కన్‌ఫ్యూజన్‌లోకి ఎళ్ళిపోయారు. మరి యుద్ధం ఆపుతాడా? లేదా? కంటిన్యూ చేస్తాడా? మరి ఇరాన్ ఎలా ఈ విధంగా ఇంత యుద్ధం ప్రొలాంగ్ అవుతూ ఉంటే ఎలా ఫైట్ చేస్తుంటుందనేది ఒక క్వెషన్స్ అయితే అలాగే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఐఆర్‌జేసీ వాళ్ళకి సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. సో, ప్రెస్ మీట్ అంటే వాళ్ళ సభ్యులతో మాట్లాడుకోవడం జరిగింది. అందులో మాట్లాడుతూ ఇజ్రాయెల్‌కి అండ్ అమెరికాకు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాయి. మా పైన ఈగ వాలినా కూడా మేము తగలబెట్టేస్తామని జెప్పేసి. అంటే ఈగ వాలడం అంటే ఆహ్, ఇరాన్‌లో ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. అలాగే పోర్టులుంటాయి. వీటిపైన చిన్న దాడి జరిగినా కూడా మేము ఊరుకునేది లేదు. మొత్తం కూడా తగలబెట్టేస్తామంటూ అటు అమెరికాకు, ఇజ్రాయెల్‌కు వార్నింగ్ ఇచ్చాయి. సో, ఈ ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అలాగే పోర్టు వీటిపైన మాత్రం దాడులు చేయడానికి వీలే లేదని జెప్పేసి అంటే ఇప్పటికే ఇరాన్ చాలా ధ్వంసమైంది. ఆర్థికంగా అటు
ప్రాణ నష్టాలు కూడా చాలా అయితే జరిగాయి. అయితే ఇప్పటివరకు ఇలా ఈ స్థాయిలో అయితే ఎప్పుడు రియాక్ట్ అవ్వలేదు ఇరాన్. సో, ఇంత దాడులు జరుగుతున్నా, ఇంత ప్రాణాలు పోతున్నా, ఇంత ఆస్తి నష్టాలు జరుగుతున్నా కూడా ఈ స్థాయిలో ఎప్పుడు కూడా వాళ్ళు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వలేదు. ఫస్ట్ టైమ్ ఇలా ఈ రేంజ్‌లో అయితే మా మీద ఈ ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద, పోర్ట్‌ల మీద దాడులు జరిగితే మాత్రం మేము ఈగ వాలిన కూడా వాటిపైన మేము తగలబెట్టేస్తామంటూ ఇటువంటి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాయి. అంటే ఇవి మెయిన్ ప్రధానంగా ఇప్పుడు వాళ్ళ ఆర్థిక సంబంధించిన ఎక్కువగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఈ ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గావచ్చు, పోర్ట్‌లు గావచ్చు ఇవే ఎక్కువ బేస్ చేసుకొనున్నాయి. సో, అందుకే వీటి మీద దాడి జరిగితే ఇరాన్ పూర్తి స్థాయిలో పెద్ద స్థాయిలో దెబ్బ పడే అవకాశం ఉంది. అందుకోసమే ఇటువంటి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని కూడా చెప్తున్నారు. మరి ఇప్పుడు అమెరికా నుంచి ట్రంప్ మరి వీటిపైనే ఇప్పుడు టార్గెట్ చేస్తారా? ఎందుకంటే వీళ్ళు ఇంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారంటే ట్రంప్ ఖచ్చితంగా దీనిపైన రియాక్షన్ ఉంటుంది గాబట్టి అతను మళ్ళీ వీటినే టార్గెట్ చేసి వీటిపైన దాడులు చేసే అవకాశం కూడా ఉంది. అటువంటి పర్సన్ ట్రంప్ కాబట్టి. మళ్ళీ దీనికి ఇరాన్ ఎలా రియాక్ట్ అవుతుందో కూడా చూడాలి. సో, ఏదేమైనా ఈ యుద్ధం అయితే ఇప్పుడు ఆగే పరిస్థితుల్లో కూడా కనబడట్లేదు. అటువైపు అంటే ఒక పారాడాక్స్‌లో చిక్కుకుపోయినట్టుగా అయిపోయింది. అంటే యుద్ధాన్ని కంటిన్యూ చేయలేకపోతున్నారు. అలానే ఆపనూలేకపోతున్నారు. ఇప్పుడు అలాంటి ఒక పరిస్థితే వచ్చింది. రష్యా, ఉక్రెయిన్ కూడా చూసాము. సో, యుద్ధాన్ని మొదలుపెట్టారు గానీ దాన్ని ఆపనలేకపోతున్నారు. కంటిన్యూ చేయలేకపోతున్నారు. అటువంటి పరిస్థితుల్లో అయితే ఉంది. మరి ఇప్పుడు సేమ్ ఈ వార్ సిట్యుయేషన్ కూడా అలాగే ఉంది. అయితే ఈ వార్ వల్ల ఇప్పుడు ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు కూడా సఫర్ అయిపోతున్నాయి. ముఖ్యంగా భారత్‌లో కూడా ఇప్పుడు ఎల్‌పీజీ గ్యాస్ సంక్షోభం చూస్తున్నాం. బెంగుళూరు లాంటి సిటీలలో హోటల్స్, రెస్టారెంట్స్ మూసివేతకు గురయ్యాయి. హైదరాబాద్‌లో కూడా అటువంటి పరిస్థితే ఉందని జెప్తున్నారు. సో, అలా దేశవ్యాప్తంగా అంటే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఇటువంటి సంక్షోభాన్నయితే చూస్తూ ఉన్నాం. ఆ హార్మోజ్ జలసంధిని మూసేయడం, అలాగే అక్కడి నుంచి వచ్చే షిప్పుల్ని కూడా పేల్చేయడం ఇటువంటివి చేస్తుంది గాబట్టి, సో, ఒక సంక్షోభం అయితే క్రియేట్ చేస్తుంది. అంటే ఇది ఎందుకు చేస్తుందంటే అమెరికా మీద ఒక ప్రెషర్ తీసుకురావడానికి. అంటే అమెరికా, ఇజ్రాయెల్ కలిసి భీకరమైన దాడులు ఇప్పుడు ఇరాన్ మీద చేస్తున్న నేపథ్యంలో మిగతా దేశాలన్నిటిని కూడా ఒక ఒత్తిడిలోకి తీసుకొచ్చి వాళ్ళని సఫర్ చేసి వాళ్ళ ద్వారా అమెరికా మీద ఒక ప్రెషర్ క్రియేట్ చేస్తే వాళ్ళు అప్పుడు యుద్ధం ఆపుతారన్న ఒక స్ట్రాటజిక్‌తో ఇరాన్ ఈ విధంగా వ్యవహరిస్తుందని మిగతా దేశాలన్నిటిని కూడా ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు గల్ఫ్ దేశాల మీద వాళ్ళు దాడులు చేయడానికి కూడా అదే కారణం. సో, గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తే వాళ్ళు చెప్తారు అమెరికాకు, "మీరు మీ బేస్ క్యాంపులు మా దగ్గరున్నాయి. సో, మీ కారణంగా మా దేశాలు నష్టపోతున్నాయి. అందుకోసం మీరు ఆపాలని" చెప్పేసి ట్రంప్ మీద ఒక ప్రెషర్‌ని క్రియేట్ చేస్తాయని గల్ఫ్ దేశాల మీద ఇరాన్ దాడులు చేస్తుంది. సో, ఇలాంటి ఒక పరిస్థితి అయితే ఇప్పుడు ఈ యుద్ధంలో అయితే చూస్తున్నాం. మరోవైపు రష్యా, చైనా ఇవి రంగంలోకి దిగుతాయనుకున్నారు గానీ రష్యా అటు ఉక్రెయిన్‌తో యుద్ధంలో మునిగిపోయింది. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇరాన్‌కు సపోర్ట్ చేయడం అనేది లేదు. ఇక చైనా ఎప్పుడు వాళ్ళ ఆర్థిక పరిస్థితుల గురించి ఆలోచించుకుంటుంది గానీ, యుద్ధంలో అయితే ఎప్పుడు కూడా స్ట్రెయిట్‌గా దిగదు. వాళ్ళకి ప్రమాదం అనిపిస్తే తప్పితే ఎప్పుడు యుద్ధంలోకైతే చైనా రాదు. వచ్చిన పరిస్థితులు ఇప్పటిదాకా అయితే కనిపించలేదు. సో, జస్ట్ వాళ్ళు పైన స్టేట్మెంట్లు ఇస్తూ మేము మద్దతు తెలుపుతున్నాం అన్నట్టుగానే ప్రకటనలు ఇస్తున్నారు. ముజ్తబా ఖమైనీకి సపోర్ట్ చేస్తూ, అభినందనలు తెలియజేస్తూ ట్వీట్లు చేశారు. అంతవరకు మాత్రమే గానీ స్ట్రెయిట్‌గా యుద్ధంలోకి దిగే పరిస్థితి అయితే లేదు. సో, అలాంటి ఇప్పుడు సిట్యుయేషన్ అయితే ఉంది. మరి ట్రంప్ ఈ యుద్ధాన్ని ఆపే ఆలోచనలో ఉన్నాడా? లేకుంటే వాళ్ళ లక్ష్యాలు నెరవేరేంత వరకు కూడా కంటిన్యూ చేసే అవకాశం ఉందా? వాళ్ళ లక్ష్యాలైతే నెరవేరే పరిస్థితి కూడా అయితే లేదు. అయితే భీకరమైన దాడులు ఇప్పుడు చేస్తున్నప్పటికీ ఆహ్, ఇరాన్‌ను చాలా మట్టుకు దెబ్బతీస్తున్నప్పటికీ ఇంకా యుద్ధం అయితే కంటిన్యూ అవుతుంది. ఐఆర్‌జీసీ మాత్రం అక్కడ ఒప్పుకోవట్లేదు. వాళ్ళు మేము పోరాటం చేస్తాం, వాళ్ళతో యుద్ధం చేస్తాం అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు కూడా ఇటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మా ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గావచ్చు, లేకుంటే పోర్ట్‌లు గావచ్చు, వీటిపైన చిన్న దాడి తగిలిన ఈగ వాలినా కూడా మేము తగలబెట్టేస్తాం అని జెప్పేసి ఒక హెచ్చరికలైతే ఇచ్చారు. మరి దీని పట్ల ఇజ్రాయెల్ గావచ్చు, అమెరికా గావచ్చు ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి. మరి ఇంకా వాళ్ళు ఇజ్రాయెల్ గావచ్చు, అమెరికా గావచ్చు వీటిపైన ఎక్కువ టార్గెట్ చేసే అవకాశం ఉందా? లేకుంటే దాన్ని వార్నింగ్ ఇచ్చారని మూసేస్తారా అనేది ఒక చూడాల్సిన అవసరం అయితే ఉంది. చూద్దాం మరి ఐఆర్‌జీసీ ఇచ్చిన ఈ వార్నింగ్‌కి మరి ఇజ్రాయెల్, అమెరికా ఏ విధంగా రియాక్ట్ అవుతుందో తొందరలో తెలిసిపోతుంది.